మెదడు ఎంత చురుగ్గా ఉంటే శరీరం అంతే ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే మెదడుని చురుగ్గా ఉంచుకోవడం చాలా అవసరం. మరీ ముఖ్యంగా ఆహారపు అలవాట్లు మారిపోవటం, కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్ ముందు గంటల తరబడి గడపటం, ఒత్తిడి లాంటి అంశాలు మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. బ్రెయిన్ హెల్త్పై ఎప్పటికప్పుడు నిపుణులు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే మెదడుని పదిలంగా ఉంచుకునే టాప్ 10 చిట్కాలు కొన్ని ఇక్కడ చూద్దాం. మెదడుని చురుగ్గా ఉంచే మొదటి చిట్కా బుర్రకి పదును పెట్టడం. నిత్యం మెదడుకి మేత ఇవ్వాలి. అంటే సుడోకు ఆడడం, పజిల్స్ చేయటం లాంటివి అన్నమాట. ఇలాంటివి నిత్యం చేస్తే మెదడు చురుగ్గా ఉంటుంది. ఇక రెండో రూల్ వ్యాయామం. రోజు కసరత్తులు చేయటం శరీరానికి మాత్రమే కాదు, మెదడుకి కూడా చాలా మంచిది. ఉదాహరణకు రోజుకి 40 నిమిషాలు నడిస్తే బ్రెయిన్లో ఉన్న న్యూరాన్లన్నీ యాక్టివేట్ అవుతాయని పరిశోధకులు ఇదివరకే తేల్చారు. ఇక మూడో రూల్ పోషకాహారం. శరీరం కోసం మాత్రమే కాదు, మెదడును కూడా దృష్టిలో పెట్టుకొని ఆహారం తీసుకోవాలి. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలు, పండ్లు తప్పనిసరి. ప్రతిరోజు భోజనంలో ఇవి ఉండేలా చూసుకోవాలి. ఇక విటమిన్స్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే ఆహార పదార్థాలు అప్పుడప్పుడు తీసుకోవటం మంచిది. ఇక మెదడుకి తక్షణ శక్తిని, ఉత్తేజాన్ని ఇచ్చేవి డ్రై ఫ్రూట్స్. కనీసం 3 రోజులకు ఒక్కసారైనా వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ తినాలి. మెదడుని కాపాడుకునే 4వ రూల్ నిద్ర. రోజు తగినంత నిద్రపోవటం వల్ల జీవక్రియలు మాత్రమే కాదు, మెదడు కూడా చక్కగా పనిచేస్తుంది. నిద్రలో న్యూరాన్స్ అన్నీ తమని తాము రిపేర్ చేసుకుంటాయి. మీకు తెలుసా, నిద్రలో ఉన్నప్పుడు మన మెదడు ఒంట్లో ఉన్న దాదాపు 50% నీటిని వాడుకుంటుంది. అదంతా న్యూరాన్ల పునరుత్తేజం కోసమే. ఇక 5వ రూల్ కొత్త విషయాలు నేర్చుకోవటం. మెదడు ఆరోగ్యంగా చురుగ్గా ఉండాలంటే మీరు నిత్య విద్యార్థి అయి ఉండాలి. ఏదో ఒకటి నేర్చుకోవాలి. కొత్త లాంగ్వేజ్ లేదా ఏదైనా ఆర్ట్ లేదా సంగీతం, ఇలా ఏదో ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అందులో మీరు నిష్ణాతులు అయిపోనక్కర్లేదు. నేర్చుకునే ప్రాసెస్ చాలు మీ మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక మెదడుని హెల్దీగా ఉంచే మరొక రొటీన్కి భిన్నంగా ఉండటం. ఎప్పుడు మోస పద్ధతిలో పనిచేస్తూ మోస జీవితాన్ని గడిపేవాళ్ళు మెదడు కూడా మోసగా మారిపోతుంది. దాదాపు 30% న్యూరాన్లు మొద్దుబారిపోతాయి. కాబట్టి రొటీన్గా ఉండకండి, కొత్తగా ఏదైనా ట్రై చేయండి. మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్కి చిన్న చిన్న మార్పులు చేయండి. ఉదాహరణకి రోజు ఆఫీస్కి బైక్లోకి వెళ్తున్నారు అనుకుందాం, అప్పుడప్పుడు బస్సులో వెళ్ళండి. రోజు ఒకే వైపు వాకింగ్ చేస్తున్నారు అనుకుందాం, అప్పుడప్పుడు రూట్ మార్చండి. ఇలాంటి చిన్న చిన్న మార్పులు కూడా మెదడుపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మెదడుని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి 7 రూల్. వ్యసనాలకి దూరంగా ఉండటం. సిగరెట్ తాగటం, ఆల్కహాల్ సేవించటం, డ్రగ్స్ లాంటివి మెదడు పనితీరుని దెబ్బతీస్తాయి. ఇంకా చెప్పాలంటే ఈ వ్యసనాల వల్ల శరీర భాగాలు ఎంత డ్యామేజ్ అవుతాయో మెదడు కూడా అంతే డ్యామేజ్ అవుతుంది. మొన్నటికి మొన్న హైదరాబాద్లో కల్తీ కళ్ళు తాగి 10 మంది మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే ఘటనలో 10ల సంఖ్యలో కల్తీ కళ్ళు బాధితులు మెదడు సంబంధిత వ్యాధుల బారిన పడ్డారు. కాబట్టి మీ మెదడుని భద్రంగా ఉండాలంటే మీరు చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలి. ఇక 8వ రూల్ స్మార్ట్ గ్యాడ్జెట్స్ వాడకాన్ని తగ్గించడం. ఒక చిన్న విషయం చెప్తాను. మొబైల్స్ రాకముందు చాలామంది ల్యాండ్లైన్ ఫోన్ నెంబర్లు గుర్తుండేవి. ఏకధాటిగా 10-15 కాంటాక్ట్ నెంబర్లు చెప్పేశారు. ఎప్పుడైతే మొబైల్ చేతిలోకి వచ్చిందో ఒక్క నెంబర్ కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. అంటే చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత బుర్ర వాడడం తగ్గించేసామన్నమాట. అంతేకాదు, పెరిగిపోతున్న స్క్రీన్ టైం కూడా మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తోంది. అందుకే స్మార్ట్ గ్యాడ్జెట్స్ వాడకాన్ని పరిమితం చేసుకోవాలి. దీనే మధ్య డిజిటల్ డిటాక్స్ అంటున్నారు. మీరు కూడా ఒకసారి పాటించుండండి, మీ బుర్ర మరింత మెరుగ్గా పనిచేస్తుంది. ఇక మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 9వ రూల్ సామాజిక సంబంధాలు. మెదడు చురుగ్గా ఉండాలంటే నలుగురితో కలిసి ఉండాలి. మంచి విషయాలు మాట్లాడుకోవాలి, సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలి, అప్పుడప్పుడు సరదాగా జోక్స్ వేసుకోవాలి. ఇలా నలుగురితో కలిసి ఉండటం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఈ కలయికలో నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ చర్చలకు దూరంగా ఉండాలి, లేదంటే మొదటికే మోసం వస్తుంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 10వ రూల్ హెల్మెట్ పెట్టుకోవటం. మెదడు ఆరోగ్యానికి హెల్మెట్ కూడా అవసరమే. చాలామంది హెల్మెట్ లేకుండా ప్రయాణించి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. వీళ్ళలో ఎక్కువ మంది బ్రెయిన్ ఇంజురీస్తో బాధపడుతున్నారు. సో మీ మెదడుని కాపాడుకోవాలంటే పైన చెప్పిన 9 రూల్స్తో పాటు 10వ రూల్ కింద హెల్మెట్ కూడా ధరించాల్సిందే. ఈ టాప్ 10 రూల్స్ పాటిస్తే మీ మెదడు చక్కగా పనిచేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.